రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు జాతీయ గుర్తింపు వచ్చిందని తెలిపారు. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ రాజీవ్ ప్రతాప్ రూడీ సెప్టెంబర్ 2న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ను కోరినట్టు తెలిపారు. తమ ఆహ్వానాన్ని గవర్నర్ అంగీకరించారని కవిత చెప్పారు. వ్యాప్తంగా యువతీ యువకులకు నైపుణ్యాన్ని పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతా ఉంది. క్రితం సంవత్సరం కూడా దాదాపుగా 3500 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చి 1500 మందికి ప్లేస్మెంట్స్ కూడా కల్పించడం జరిగింది. దీనికోసం తెలంగాణ జాగృతికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుండి రికగ్నిషన్ కూడా రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ రాజీవ్ ప్రతాప్ రూడీ గారు హైదరాబాద్ వస్తున్నారు. ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి గవర్నర్ నరసింహన్ గారిని కూడా రమ్మని చెప్పి విజ్ఞప్తి చేయడానికి నేను వెళ్ళాను. వారు దయతో యాక్సెప్ట్ చేశారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 17 సెంటర్స్ని మేము ప్రారంభించాము. ఒక 19 రకాల కోర్సెస్లో ఈ శిక్షణ అంతా కూడా ఉంటుంది. ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అన్ని ఎంపీ సెగ్మెంట్